హలో అండి, వెల్కమ్ టు జాహ్నవి వంటలు. ఈరోజు మన ఛానల్లో మైదా పిండి పంచదార లేకుండా గోధుమ పిండి బెల్లంతో హెల్దీ కేక్ రెసిపీ చూపిస్తానండి. దానికోసం ముందుగా 2 కప్పుల గోధుమ పిండిని ఇలా 2 టైమ్స్ బాగా జల్లించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలో 1 కప్పు తురుముకున్న బెల్లం వేసుకోవాలి. అలానే అదే కప్పుతో 1/2 కప్పు వరకు ఆయిల్ వేసుకోవాలి. బెల్లం ఆయిల్ వేసుకున్న తర్వాత 1 కప్పు చిక్కటి పెరుగు వేసుకోవాలి. పెరుగు పుల్లగా ఉండకూడదండి, కమ్మగా ఉండాలి. ఈ పెరుగు వేసుకున్న తర్వాత బెల్లం బాగా మెదిగేదాకా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇలా మిక్సీ పట్టుకున్న పెరుగు బెల్లం మిశ్రమంలో మనం ముందుగానే జల్లించి పెట్టుకున్న 2 కప్పుల గోధుమ పిండి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఏదైనా గరిటెతో కానీ లేకపోతే విస్కర్తో కానీ బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో 1 చెంచా బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. అలానే 1/2 చెంచా వరకు బేకింగ్ సోడా కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీనిలో 1 చెంచా వరకు వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. తర్వాత 1/2 కప్పు పాలు వేసుకుని మిశ్రమం ఉండలు లేకుండా బాగా కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి. పాలు 1/2 కప్పు సరిపోయినట్లయితే కనుక ఇంకొక 2 చెంచాల వరకైనా వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత దీంట్లో కేక్ మరింత టేస్టీగా రావడం కోసం 1 గుప్పెడన్ని చాక్లెట్ చిప్స్ వేసుకోవాలి. వేసుకుని ఇలా కేక్ టిన్లోకి ముందుగానే బటర్ పేపర్ ఆయిల్ వేసుకుని గ్రీస్ చేసుకున్న కేక్ టిన్లోకి కేక్ బ్యాటర్ వేసుకుని పైనుంచి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. వేసుకుని మనం ఎప్పుడూ కేక్స్ బేక్ చేసుకున్నట్లుగానే ఫ్రీ హీట్ చేసుకున్న కడాయిలో సిమ్లో పెట్టుకుని ఒక 45 to 50 మినిట్స్ బేక్ చేసుకోవాలి. బేక్ చేసుకుంటే చూడండి, చాలా సూపర్గా కేక్ రెడీ అయిపోయింది కదా. ఈ కేక్లో మనం మైదా పిండి వాడలేదు, పంచదార వాడలేదు కాబట్టి చాలా హెల్దీ కేక్ అండి. అంతేకాకుండా దీంట్లో గుడ్లు వేయిపోయినప్పటికీ కూడా కేక్ చాలా ఫ్లఫీగా వచ్చింది. టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది. ఈ కేక్ రెసిపీ కనుక నచ్చినట్లయితే అందరూ తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.